చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 5,000 రూపీస్తో సో ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు క్రిప్టోలో అని చెప్పేసి, ఓకేనా. సో ప్రజెంట్ అయితే దీన్ని యూజ్ చేస్తుంది డెల్టా ఎక్స్చేంజ్ అయితే యూజ్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి, ఒక 1 year నుంచి. సో మీకు ఎవరైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఎలా చేయాలనేది నేను ఒక వీడియో రూపంలో అయితే చేశాను, లాజిక్ కూడా మీకు అయితే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చాలా చాలా సింపుల్గా ఉంటుంది. సో మీకు టైం ఫ్రేమ్తో సహా పెట్టి ఉంచాను, అది వస్తే మాత్రమే చేయండి. ఎందుకంటే 5,000 క్యాపిటల్ కాబట్టి రిస్క్ లేకుండా. సో చాలా వరకు 90% అక్యురసీ అయితే లాజిక్ అయితే వర్క్ అవుతా ఉంది. కాబట్టి మీరు ఎవరెవరైతే సో క్రిప్టోలో 5,000 to 10,000 క్యాపిటల్తో చేస్తున్న వాళ్ళు ఉన్నారో సో ఈ లాజిక్ యూజ్ చేయండి. సో ఈ ఛాలెంజ్ నేను రెగ్యులర్గా వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి రెడీ చేస్తాను. 5,000 రూపీస్ తోటనే మనం ట్రేడ్ చేసి సో ఎంత వస్తుంది ప్రాఫిట్, సేమ్ లాజిక్ తోటి నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఒకసారి మీరు ఈ లైవ్ అయితే ఒకసారి ఇక్కడ ఒకసారి చూడండి, తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాము. 5,000 క్యాపిటల్ తోటి సో ఎలా చేయొచ్చు, ట్రేడింగ్ ఎలా చేయొచ్చు అని క్రిప్టోలో. సో అదే అండి ఇవాళ నేను చేశాను. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మనకు ఒక 30 USD ప్రాఫిట్ అయితే రన్ అవుతా ఉంది. సో చూడండి 30 USD నియర్లీ అంటే 25 to 30 USD. సో ఇది నేను 5K ఎక్కడ చూడండి 5K క్యాపిటల్ తోటి మాత్రమే చేశాను. రన్నింగ్ ప్రాఫిట్ వచ్చేసి దగ్గర 2,000 ప్లస్ ప్రాఫిట్లో అయితే ఉన్నాను, ఓకేనా. సో అంటే ఇక్కడ నేను తీసుకున్న లాట్ వచ్చేసి మనకు మన ప్రాఫిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, ఓకేనా. ఎప్పుడైనా సరే మన లాట్ మన ఏదైతే మనం తీసుకున్న లెవరేజ్ ఉంటుందో అదే మన ప్రాఫిట్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. సో మీరు 5,000 తోటి ఒకవేళ చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలో నేను చెప్తాను, ఒకసారి చూడండి, ఓకేనా. సో ఎప్పుడైనా సరే 5,000 క్యాపిటల్తో చేసేవాళ్ళు ఒకసారి చూడండి. సో మీకు ఒక ట్రిక్ చెప్తాను, ఖచ్చితంగా అదే ఫాలో అవ్వండి. 1 hour టైం ఫ్రేమ్లో పెట్టుకొని, ఓకేనా. మీరు 1 hour టైం ఫ్రేమ్లో పెట్టుకొని సో బాయిలింగర్ బ్యాండ్ ఇక్కడ చూసారు కదా, సో డిఫాల్ట్ యాడ్ చేసుకొని సో 1 hour టైం ఫ్రేమ్లో సో 5,000 క్యాపిటల్ వాళ్ళు మాత్రమే ఈ రిస్క్ తీసుకోవాలి. ఎప్పుడెప్పుడు ప్రైజ్ వచ్చేసి లోయర్ బ్యాండ్ దగ్గర టచ్ అయిపోయిన తర్వాత మనకు ఒక బయింగ్ క్యాండిల్, ఓకేనా, ఒక బయింగ్ క్యాండిల్ లాంటి బయింగ్ క్యాండిల్ ఇస్తుందో సో అప్పుడు మాత్రమే మనం పొజిషన్ తీసుకోవాలి. చూడండి ఎప్పుడైనా సరే బయింగ్ క్యాండిల్ ఇచ్చిన తర్వాత సో చాలాసార్లు అయితే మనకైతే టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే 5,000 క్యాపిటల్తో చేస్తారో వాళ్ళు ఈ యొక్క ట్రిక్ని యూజ్ చేసి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ ప్రాఫిట్ బుక్ చేస్తాను చూడండి, ఓకేనా. సో ఈ విధంగా నేను ఇప్పుడు చేసుకుంటే నాకు దగ్గర చూడండి 6.24 అంటే దగ్గర 5,000 ఉంటే దగ్గర నాకు 1,200 రూపీస్ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో మీరు ఎప్పుడు చేసినా 1 hour టైం ఫ్రేమ్లో పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఎప్పుడైతే ఇక్కడ మనకు రివర్స్లో బయింగ్ వస్తుందో క్యాండిల్ సో వెంటనే మనకైతే మార్కెట్ బూమ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతిసారి మంచిగా ఉంది ఇది స్ట్రాటజీ, ఓకేనా. సో నేను ఇది ఆఫ్లైన్ వాళ్ళకి కూడా నేనైతే రివీల్ చేశాను. సో మీకు చెప్తున్నాను ఎలా యూజ్ చేసుకోవాలో మీకు శాంపుల్గా. కాబట్టి ఎవరైతే 5,000 తోటి మీరైతే చేస్తారో వాళ్ళు ఈ యొక్క లాజిక్ని యూజ్ చేసి అయితే మీరు ట్రేడ్ తీసుకోండి. సో ఎందుకంటున్నా అంటే కాస్త రిస్క్ తక్కువ ఉంటుంది దీంతో, ఓకేనా. రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి బట్ లాట్ ఎంత, అదేవిధంగా లెవరేజ్ ఎంత అంటే లెవరేజ్ చాలా తక్కువ పెట్టుకోండి. అదేవిధంగా లాట్ కూడా చాలా తక్కువ, ఎంత వస్తే అంత తక్కువలో తీసుకోండి. హోల్డ్ చేయండి, హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి, ఓకేనా. నేను ఇప్పుడు చాలాసేపు హోల్డ్ చేస్తేనే నాకు ఆ లెవెల్ ప్రాఫిట్ వచ్చింది. దగ్గర 300-400+ పాయింట్స్ అయితే నేనైతే బుక్ చేసుకోవడం జరిగింది, ఓకేనా. సో 8-7 దగ్గర నుంచి 8-9 దాకా మూవ్ అవుతుంది మార్కెట్ అయితే మూవ్ అయింది. సో దీంట్లో ఒక 300-400 పాయింట్స్ అయితే నేను గ్రాప్ చేసుకొని హ్యాపీగా ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాను, రైట్. సో ఈ విధంగా మీరైతే హ్యాపీగా ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు 5,000 క్యాపిటల్తో. సో నేను డైలీ ఈ పొజిషన్ అయితే నేను చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఇవాళ నుంచి, ఓకేనా. మీరు హ్యాపీగా ఈ విధంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, సో ఈ విధంగా సో ఎప్పుడైతే బొలింజర్ బ్యాండ్ని మనకైతే బయింగ్ క్యాండిల్ రావాలి, బయింగ్ క్యాండిల్ ఏంటో మీకు తెలియాలి కంపల్సరీ, ఓకేనా. అది మాత్రం కంపల్సరీ నాలెడ్జ్ ఉండాలి. బయింగ్ క్యాండిల్ తెలియకపోతే మాత్రం మీకు మళ్ళీ ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా ఆ క్యాండిల్ ఏంటంటే ఓన్లీ బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకోండి, సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేయకండి. అది కూడా బయింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ క్యాండిల్ కంపల్సరీ లోయర్ బ్యాండ్ దగ్గర టచ్ అయ్యే ఉండాలి. టచ్ కాకుండా అంటే అవుట్ సైడ్ పోయి ఇన్సైడ్ రావాలి, రైట్. అలా వచ్చినప్పుడు మాత్రమే మనకు ఫార్ములా వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమింగ్ వీడియోస్ ఇంకా చాలా చేస్తాను. సో సేమ్ లాజిక్తో సో ఇంకా మీరు నేర్చుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. కానీ ఎవరైతే చేస్తున్నారో ఈ లాజిక్ యూజ్ చేసి హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.